UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మన ఛానల్‌లో. చాలా మంచి స్పందన లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో ప్రసారం చేయటం నాకు సంతోషంగా ఉంది. ఉపనిషత్తులు అనగానే చాలా తక్కువ మందికి దీని మీద అవగాహన ఉంటుంది. చాలా తక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు. పూర్తి విశ్లేషణ, పూర్తిగా దీని గురించి తెలిసి, దాని మీద పరిశోధనలు చేసి, అధ్యాపకులుగా పనిచేసి, ఒక విభాగానికి ఆయన హెడ్‌గా వర్క్ చేసి, నేను చాలా ప్రోగ్రామ్స్ మనం ఆల్రెడీ చాలా ఉపనిషత్తుల గురించి మాట్లాడి ఉన్నాం గతంలో ఛానల్‌లో ఉన్నాయి. మసం చెన్నప్ప గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలి. తెలుగు భాష మీద చాలా పట్టున్న వ్యక్తి. ముఖ్యంగా ఉపనిషత్తుల మీద ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉన్నారు. పుస్తకాలు రచిస్తూ ఉన్నారు. తప్పకుండా మీకు అందుబాటులో ఉంటే చదివే ప్రయత్నం కూడా చేయండి. ఇక ఈరోజు కఠోపనిషత్తు గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు గురువుగారు. ఆయన్ని అడిగి ఈ కఠోపనిషత్తు దేనికి సంబంధించింది? ఏం చెప్తోంది? దాని ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం? ఈ విషయాలన్నీ మాట్లాడదాం. ఇక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇలాంటి విషయాలు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలియాలి ఉపనిషత్తులకు సంబంధించి. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసి తప్పకుండా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్కారం. అమ్మా నమస్తే. కఠోపనిషత్తు అసలు దేనికి సంబంధించింది? ఏం చెప్తుంది? ఇది వినగానే తండ్రి కొడుకులకి సంబంధించింది అని, మృత్యువుకి సంబంధించింది అని ఇలా రకరకాలుగా వినపడుతూ ఉంది. కాస్త కూస్త అవగాహన ఉన్నవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎందుకు మృత్యువు గురించి మాట్లాడటం జరిగింది ఇందులో? దీనికి సంబంధించిన కథ ఏమైనా ఉందా? చెప్పండి. ఈ మీరన్నట్టుగా ఈ కఠోపనిషత్తులో కథ ఉంది. హ్మ్. తండ్రి ఉన్నాడు, కొడుకు ఉన్నాడు. తర్వాత మృత్యువు అంటే ఆచార్యుడు అన్నమాట. హ్మ్. హ్మ్. ఇక్కడ ఆచార్యుడున్నాడు. ఒక చక్కని కథ ద్వారా ఆధ్యాత్మిక విషయాలను తెలియజేస్తున్నటువంటి ఉపనిషత్తు కఠోపనిషత్తు. ఇది యజుర్వేదానికి సంబంధించినటువంటి తైత్తిరీయ శాఖ హ్మ్. ఒకటి ఉంది. హుహు. దానికి సంబంధించినటువంటిదే ఈ కఠోపనిషత్తు. హ్మ్. కఠుడనే ఋషి రచించడం వల్ల దీనికి కఠోపనిషత్తు అనే పేరు వచ్చింది. హ్మ్. మీరన్నట్టుగా ఇక్కడ తండ్రి ఏమిటి, తండ్రి ఎవరు, కొడుకెవరు, కొడుకెవరు? మృత్యు ఎవరు, అవును. నిజంగా ఈ విషయాలు చాలా స్పష్టంగా ఇందులో తెలియజేయబడ్డాయి. హ్మ్. ఇక్కడ విశ్వజిత్తు అనే ఒక గొప్ప యజ్ఞాన్ని ఉద్దాలకుడు అంటే వాజస్రవసుడు అన్నమాట హ్మ్. ఆయన మొదలు పెడతాడు. దానికి సర్వమేధ యజ్ఞం అని కూడా పేరు. హ్మ్. అంటే అందరికీ శుభం కలగాలి, దేశం సుభిక్షంగా ఉండాలి, ప్రజలు క్షేమంగా ఉండాలి, తర్వాత పశు సంపద వర్ధిల్లాలి అనే ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం చేత ఇలాంటి యజ్ఞాన్ని తలపెడుతూ ఉంటారు. హ్మ్. ఇక్కడ ఈ వాజస్రవసుడు అంటే ఆయనకు మరొక పేరు ఉద్దాలకుడు అన్నమాట. హ్మ్. ఆయన ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. ఈ యజ్ఞంలో తలపెట్టి సర్వస్వాన్ని దానం చేశాడు ఆయన. హ్మ్. పూర్వకాలంలో చిన్న చిన్న యజ్ఞాలు చేసి చిన్న చిన్న దానాలు చేసేవాళ్ళు ఉన్నారు. పెద్ద యజ్ఞాలు చేసి తమకున్నటువంటి సంపదలన్నిటిని కూడా దానం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. అటువంటి యజ్ఞమే విశ్వజిత్తు యజ్ఞము. హ్మ్. ఈ యజ్ఞాన్ని తలపెట్టినటువంటి ఉద్దాలకుడు తన సర్వస్వాన్ని దానం చేస్తున్నాడు. అందులో గోవులు కూడా ఉన్నాయి. హుహు. ఆ గోవుల్లో బక్కజిక్కిన గోవులు ఉన్నాయి, పాలివ్వని గోవులు ఉన్నాయి, మేత మేలేని గోవులు ఉన్నాయి, సంతానానికి పనికిరాని గోవులు ఉన్నాయి. హుహు. అయితే అలాంటి గోవులను కూడా దానం చేస్తున్న ఆ సందర్భాన్ని నచికేతుడు అంటే ఈ ఉద్దాలకుని కుమారుడైనటువంటి నచికేతుడు దాన్ని కళ్ళారా చూశాడు. హ్మ్. ఎందుకంటే పూర్వకాలంలో చూసి నేర్చుకునేవాళ్ళు. అవును. గురువులు చెప్తే నేర్చుకుంటారు, హ్మ్. హ్మ్. తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. అవును. అందుకే తల్లిదండ్రులు ఊకే చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు అట్లా చేయరా, ఇట్లా చేయరా అని. మనం ఎలా ప్రవర్తిస్తే అది మనం ప్రవర్తనను చూసి వాళ్ళు నేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అవును. కాబట్టి తల్లిదండ్రుల యొక్క రెస్పాన్సిబిలిటీ చాలా ఉంటుంది. రైట్. ఇంట్లో తల్లిదండ్రుల యొక్క రెస్పాన్సిబిలిటీ చాలా గొప్పగా ఉంటుంది. హ్మ్. హ్మ్. బడిలో కానీ, గురుకులంలో కానీ గురువుల యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అవును. ఇది గమనించదగినటువంటి అంశం అన్నమాట. హ్మ్. హ్మ్. కాబట్టి చూసి నేర్చుకోవాలి.
కాబట్టి ఇక్కడ తండ్రి చేస్తున్నటువంటి ఆ గొప్ప యజ్ఞాన్ని కళ్ళారా చూస్తున్నటువంటి ఆ నచికేతుడు అడిగాడు తండ్రిని, ఇదేమిటి బక్కనైనటువంటి గోవుల్ని ఇస్తే పాపం గదా! మీరెందుకు వీటిని దానం చేస్తున్నారు హ్మ్. అని అడిగాడు. అతడు దాన కార్యక్రమాల్లో నిమగ్నుడయ్యాడు గాబట్టి కొడుకు మాటలు వినలే. హ్మ్. ఆయన మొద మొద మొదటిసారి వినలేదు హ్మ్. కొడుకు అడిగినప్పటికీ. రెండవసారి అడిగినప్పటికీ వినలేదు. హ్మ్. మూడోసారి మాత్రం ఆయన విన్నాడు. విని అప్పుడు మూడోసారి ఏమన్నాడంటే అతడు, "ఈ బక్క గోవుల్ని దానం చేస్తున్నావు, నన్ను గూడా ఎవరికిస్తావు?" అన్నాడు. హ్మ్. అంటే వెంటనే ఉద్దాలకుడు ఆయన, "నిన్ను మృత్యువుకిస్తున్నాను" అన్నాడు. హ్మ్. అయితే చాలామంది ఈ కఠోపనిషత్తు మీద వ్యాఖ్యానం రచించినటువంటి వాళ్ళు చాలామంది హ్మ్. మరి ఏది వందల సంవత్సరాల నుంచి రాస్తున్నటువంటి వేల సంవత్సరాల నుంచి హ్మ్. వ్యాఖ్యానాలు రాస్తున్నటువంటి వాళ్ళు మృత్యు అనంగానే యముడు, యమధర్మరాజు, అవును. నరకం ఉంటుంది అని అనుకున్నారు. హ్మ్. హ్మ్. కానీ ఇందులో యమధర్మరాజు లేడు, నరకము లేదు నిజానికి. యమభటులు లేరు. లేదు. హ్మ్. ఎవరు యమభటులు లేరు హ్మ్. నిజానికి. అయితే ఇక్కడ ఎంబడే మృత్యువుకు పంపిస్తున్నాను అని ఎప్పుడైతే అన్నాడో ఆయన అంటాడు తండ్రి, "మృత్యవే త్వాం దదామి" అది నిన్ను మృత్యువుకు ఇస్తున్నాను అంటాడు. హ్మ్. వెంటనే అతడు అనుకుంటాడు, నన్ను మళ్ళీ మృత్యువు అంటే అతనికి తెలిసిపోయింది. హ్మ్. అథర్వవేదంలో ఆచార్యో మృత్యుః అనే పదం ఉంది. హ్మ్. అంటే ఆచార్యుడికి మృత్యు అని పేరన్నమాట. హ్మ్. ఎందుకు మృత్యు అని పేరంటే ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని దగ్ధం చేసి ఒక ఆధ్యాత్మిక శరీరాన్ని శిష్యులకు ప్రసాదిస్తాడు గురువు. హ్మ్. కాబట్టి ఒక పునర్జన్మను, జ్ఞాన శరీరాన్ని ఇస్తాడు. అదే పునర్జన్మ అన్నమాట. హ్మ్. అలాంటి శరీరాన్ని ఇచ్చేవాడు గనక ఆచార్యుడిని మృత్యు అని పిలుస్తారు. హ్మ్. అంతే. హ్మ్. అయితే ఇక్కడ అతడు నచికేతుడు ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో, ఇదేమిటి, నేను నాన్నగారి శిక్షణలో చాలా గొప్ప విద్యలు నేర్చుకున్నాను నేను. మరి ఇప్పుడు మళ్ళీ నేను ఆహ్, ఈ యమాచార్యుని దగ్గరికి వెళ్ళాలా? అంటే ఆచార్యుని దగ్గరికి వెళ్ళాలా? హ్మ్. ఆచార్యుని హ్మ్. యొక్క గురుకులంలోకి వెళ్ళాలనా? అని హ్మ్. అనుకున్నాడట. హ్మ్. ఆయన అనుకున్న సందర్భం ఏమిటంటే, బహూనామేమి ప్రథమః. హ్మ్. నేను చాలామంది విద్యార్థుల్లో మా నాన్నగారి దగ్గర చదువుకున్నటువంటి వారిలో నేను ప్రథమ శ్రేణికి చెందినవాడిని. హ్మ్. లేకపోతే బహూనామేమి మధ్యమః. రెండో శ్రేణికి హ్మ్. చెందినటువంటి వాడిని. హ్మ్. నేను తక్కువవాడిని కాదు. హ్మ్. అలాంటి నేనేమిటి మళ్ళీ గురుకులానికి ఎందుకు వెళ్ళాలి అని అనుకున్నాడు. కానీ తండ్రి యొక్క ఆజ్ఞను పాటించాలి. శిరసావహించవలసిందే. హ్మ్. కాబట్టి వెంటనే అతడు గురుకులానికి బయలుదేరాడు. హ్మ్. అంటే సమీపంలో ఉన్నటువంటి గురుకులానికి బయలుదేరాడు. అక్కడ ఆయన 3 రోజులు ఉపవసించాడు. హ్మ్. కారణమేమిటి అంటే ఆశ్రమంలో, గురుకులంలో ఆచార్యుడు లేడు. ఆయన హ్మ్. ఎక్కడికో వెళ్ళాడు. కాబట్టి అక్కడ అతని శిష్యులున్నారు. ఇతనికెన్నో సపర్యలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. హ్మ్. కానీ ఎవరి సపర్యలు గూడా అతడు స్వీకరించలేదు. గురువుగారు ఎప్పుడు వస్తారో అప్పుడే నేను ఆయన దర్శనం చేసుకుంటాను. ఆ తర్వాతనే భోజనం చేస్తాను అని ఒక పట్టుదలతో హ్మ్. నచికేతుడు ఆయన ఆ గురుకులంలో 3 రోజులు హ్మ్. ఉపవాసం ఉండడం జరిగింది. హ్మ్. అట్లా 3 రోజులు ఉపవాసం ఉండడం వల్ల అతడు 3 వరాలు కోరుకునే ఒక అవకాశం లభించింది. హ్మ్. ఆ 3 వరాలను మృత్యువు అంటే యమాచార్యుడు ఆ 3 వరాలను మరి ఇవ్వడం జరిగింది. హుహు. ఆ 3 వరాల సంబంధించినటువంటి కథలు ఇవి 3 లోకాలకు సంబంధించినటువంటి హ్మ్. కథగా చెప్పుకోవచ్చు. హ్మ్. ఈ విధంగా నచికేతుడు తండ్రి యొక్క ఆజ్ఞను పాలించి గురుకులానికి రావడం జరిగింది. రైట్. సో, చాలా చక్కటి వివరణ. ఇంకా ముందు ముందు తెలుసుకుందాం. సో, ఈ కఠోపనిషత్తు యొక్క వివరణ ఏంటి? అసలు ఏమిటి మృత్యువు యొక్క ఎందుకు మృత్యువుకి ఇవ్వటం జరిగింది? దీని వెనకాల ఉన్నటువంటి సారాంశం ఏమిటి? ఈ కథలు ఏమిటి? దీ ఎందుకు ఆ కథలు ఈ 3 ముఖ్యమైన విషయాలు ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా రాబోయే వీడియోస్‌లో మనం తప్పకుండా తెలుసుకుందాం. కఠోపనిషత్తుకు సంబంధించి పూర్తి వివరణ ఉంటుంది. ప్రతి వీడియో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మరి మీరు చేయాల్సిందల్లా
ప్రతి ఒక్కళ్ళకి ఉపనిషత్తులకు సంబంధించి తెలవాలి. ఎందుకంటే ఇది మన సంపద, మన భారతీయ సంపద. మరి ఇలాంటి భారతీయ సంపద అందరికీ చేరాలి అంటే మనం ఏం చేయాలి? లైక్ చేసి వీడియోని షేర్ చేయాలి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాం కాబట్టి. ఇక నెక్స్ట్ దాంట్లో ఎలాంటి ఇవి దీని వెనకాల కథలు ఏమిటి అనేది వివరణాత్మకంగా వివరిస్తారు. తప్పకుండా ఆ వీడియోస్‌నన్నిటిని వాచ్ చేయండి. నమస్తే.